కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పాదయాత్ర రేపు ప్రారంభం కాపుతుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ప్రస్తుతం ఓ పక్క ఏదైతే పాదయాత్రకు ఓ పక్క పోలీసులు కానీ ఇటువంటి ఎవరు ఇంతవరకు రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టినా కూడా పాదయాత్ర కొనసాగిస్తామని చెప్తున్నారు ముద్రగడ. మరి రేపు ఈ పాదయాత్ర ఎలా కొనసాగబోతుంది, దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం ఈ నెల 25వ తేదీ నుంచి రావులపాలెం నుంచి ఈ కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే జిల్లాలో మొత్తం అన్ని ఎక్కడ చూసినా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. అనుమతి లేకుండా ఈ పాదయాత్ర కుదరదని చెప్పి పోలీసులు అప్పుడే 3 రోజులు బట్టి చెప్తానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ముద్రగడ తన పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రావులపాలెం, అమలాపురం, అలాగే కిర్లంపూడి ఏదైతే ముద్రగడ నివాసం ఉందో కిర్లంపూడిలోని కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులందరినీ కూడా ఎక్కడికెక్కడే హౌస్ అరెస్టులు చేశారు. అమలాపురంలో నల్లా విష్ణు, కలవకొల తాతాజీ, అలాగే ఇతర నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే రావులపాలెంలోని గోపాలపురంలోని ఆకుల రామకృష్ణ కాపు రిజర్వేషన్ పోరాట సమితిలో కీలక నాయకుడు, తను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కాకినాడలో చూసినట్టయితే పంతం నానాజీ, వాసిరెడ్డి యేసుదాసు వీళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగా పిఠాపురంలో కూడా కొంతమంది నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర ఇప్పుడు కిర్లంపూడిలో మనం చూసినట్టయితే ప్రస్తుతం ప్రశాంత వాతావరణంగానే ఉంది. కానీ కిర్లంపూడిలోని కళ్యాణ మండపం ఏరియాలో ఏదైతే ఊర్లో ఉందో ఊర్లో మాత్రం భారీ ఎత్తున పోలీసులు బలగాలు మోహరించి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ ఇంటి దగ్గర తక్కువ స్థాయిలోనే పోలీసులు బందోబస్తు కనిపిస్తుంది. అయితే ఇంట్లో తన అనుచరులతో ముద్రగడ పద్మనాభం తన అనుచరులో కూర్చుని అతను మామూలుగా మాట్లాడుకున్నారు. అక్కడ ప్రశాంత వాతావరణం అయితే ప్రస్తుతం ఇంట్లో కొనసాగుతుంది. అయితే ఈయన 4 గంటలకి ముహూర్తం పెట్టుకున్నారు. 4 గంటలకి బయటకు వచ్చి రేపు రావులపాలెం నుంచి పాదయాత్ర కొనసాగించే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కోసం ఈ రోజు 4 గంటలకి కిర్లంపూడిలో నుంచి బయటకు వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కిర్లంపూడి నుంచి ఆయన బయటికి బయలుదేరే ముందు పోలీసులు అతన్ని అడ్డగించి గృహ నిర్బంధం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే ఆ వ్యూహంతో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఆ దిశగా చాలా మందిని అన్ని మార్గాల్లోనూ కూడా బందోబస్తు పెట్టారు. ఎవరిని కూడా అతని ఇంటికి వెళ్ళే వాళ్ళని కూడా అడ్డుకుని వెనక్కి పంపించేసే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి ముద్రగడ పద్మనాభం బయటకు వచ్చినట్లయితే కనుక పోలీసులు అడ్డుకుని ఈ పాదయాత్ర ఏదైతే ఇది పెట్టుకున్నారో దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు. దీనికి అనుమతి లేని కారణంగానే మేము అడ్డుకున్నాం. రైట్ మూర్తి గారు, మీరు హోల్డ్ లో ఉండండి. మనతో పాటు స్పందించడానికి మరి ఎస్పీ రవిప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే రవిప్రకాష్ గారు. నమస్కారం అండి. మీరు చెప్పండి, ఒక పక్క మరి ముద్రగడ పాదయాత్ర రేపు కొనసాగబోతుంది. ఒక పక్క మీరు అనుమతి ఇవ్వకపోయినా కూడా ముద్రగడ ఎలాగైనా సరే మేము రేపు చేసి తీరుతామని వాళ్ళు చెప్తున్నారు. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అలాగే చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ ఎవరు కూడా వారి తరఫు నుంచి అప్లికేషన్ పెట్టుకోలేదు. సో ఎవరైనా పాదయాత్ర కానీ ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటే దే షుడ్ హ్యావ్ అప్లైడ్ బిఫోర్, లేదంటే ఇప్పుడు అప్లై చేసుకుంటేనే పరిశీలిస్తామని చెప్పాము. అనుమతి లేనిది ఎటువంటి పాదయాత్రను అనుమతించేది లేదు. ఆల్రెడీ 144 ఆర్డర్స్ లో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మొత్తం జిల్లా మొత్తం 144 ఆర్డర్స్ ప్రొమల్గేట్ చేసి ఉన్నారు. అలానే 30 పోలీస్ యాక్ట్ కూడా జిల్లాలో అమల్లో ఉంది. సో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మొత్తం పోలీస్ బందోబస్తు మొత్తం ఏరియాస్ లో పెట్టుకోవడం జరిగింది. అనుమతి లేని ఎలాంటి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కూడా పోలీసు వారు అనుమతించరు. ఖచ్చితంగా దాన్ని జరగనివ్వము. అనుమతి ఉంటేనే ఏదైనా కూడా ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరైనా కూడా బీసీసీ అయితే కానివచ్చు, కాపు జేఏసీ కానీ ఎనీ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా అనుమతితోని ఏదైనా కార్యక్రమాలు చేయాలి. ఈస్ట్ గోదావరిలో కొంచెం సెన్సిటివ్ సిచ్యువేషన్ ప్రివేల్ అయింది కాబట్టి పోలీసు మేము అన్ని చర్యలు కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే రవిప్రకాష్ గారు, మరో పక్క వాళ్ళు మీడియా ద్వారా రేపు ప్రణాళికని వాళ్ళు ఆల్రెడీ బహిర్గతం చేశారు. 4 గంటలకి ముద్రగడ బయటకు వస్తారు, అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్తున్నారు. మరి దీనిపై మీరు ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగిందా? ఎవరైనా సరే ముద్రగడ తరపు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగిందా ఇప్పటి వరకు? ఇప్పటి వరకు జేఏసీ తరఫు నుంచి ఎవరు మాకు కాంటాక్ట్ లేక రాలేదు. ఇన్ రైటింగ్ అప్లికేషన్ పెట్టుకోలేదు. ఎస్టీ పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేని అలౌ చేయము. దానికి కావలసిన బందోబస్తు చర్యలు కూడా మేము చేపట్టడం జరిగింది. లా అండ్ ఆర్డర్ కి ఏ విధమైన విఘాతం కలిగించినా ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు మేము చేస్తాము. దీంట్లో శాంతి భద్రతల విషయంలో మాత్రం మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేసుకోవడం జరిగింది.
ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఆర్గనైజర్స్ ఎవరు కూడా పర్మిషన్ తీసుకోనందున వాళ్ళకి అనుమతులు లేవు కాబట్టి ప్రజలు కూడా దయచేసి రోడ్ల మీదకి రావటం కానీ ఎవరన్నా ఇక్కడికి దీంట్లో పాల్గొంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి పోలీసులు సహకరించండి. 4 లేదా 5 కంటే ఎక్కువ గుమిగూడకుండా ఈస్ట్ గోదావరిలో ఆ ప్రొమల్గేటరీ ఆర్డర్స్ ఎన్ఫోర్స్ ఉన్నాయి. దయచేసి మాకు సహకరించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోవద్దని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. శాంతి భద్రతలకు సహకరించే వాళ్ళని ఖచ్చితంగా మేము గౌరవిస్తాము. వారికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మేము బందోబస్తు చేస్తామండి. రైట్ థ్యాంక్ యూ రవిప్రకాష్ గారు.